హాయ్ అండి. ఎన్నో విటమిన్స్ మినరల్స్ పోషక విలువలు ఉన్న ఈ మునగాకు పొడిని మనం ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇందులోని డైజెస్ట్ సిస్టమ్ కానీ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కానీ బ్రెయిన్ అండ్ హార్ట్ ఫంక్షన్ స్పీడప్ కానీ హార్ట్ డిసీజెస్ తగ్గడానికి కానీ అదేవిధంగా ఫ్యాట్ తగ్గించడానికి కానీ మనకి బెల్లీ ఫ్యాట్ కానీ ఒబెసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చండి. ప్రతిరోజు 1 టేబుల్ స్పూన్ మునగాకు పొడిని ఒక ముద్దలో నెయ్యి వేసుకొని తింటే చాలా వ్యాధుల నుంచి మన శరీరాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇంత పోషక విలువలు ఉన్న ఈ మునగాకు పొడిని మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ వేలో ఫస్ట్ అయితే మునగాకును శుభ్రంగా వాష్ చేసుకొని దాని కాడలంతా తీసి వాష్ చేసేసుకొని ఫిల్టర్ చేసి వాటర్ అంతా ఒక క్లాత్ మీద చక్కగా పరిచేసి మునగాకు అంతా డ్రైగా అయిపోయి చూస్తారు కదా, అసలు తడి అనేది అంటుకోలేదు. ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. తడి ఉంటే ఏమవుతుందంటే మునగాకు అనేది పేస్ట్లా అయిపోద్ది. మనం వేపినప్పుడు అది కర్రీలాగా మనం ఆకు ఫ్రై అలా చేసుకుంటాము, చుక్క కూర ఇది అనేసి అది ఎలా ముద్దగా అయిపోద్ది అలా అయిపోద్దండి. కాబట్టి మనం శుభ్రంగా క్లాత్ మీద ఫస్ట్ వాటర్ ఫిల్టర్ చేసుకొని క్లాత్ మీద శుభ్రంగా ఆరబెట్టుకొని ఇలాగైతే వేపుకోవాలండి. లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా వేపుకోవాలి. మరి ఎక్కువ ఆయిల్ కూడా వేయకూడదు. చూసారు కదా, ఇది చాలా టైం పడుతుందండి, కానీ చాలా మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది బాడీకి కొంచెం ఓపిక్గా చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మెత్తగా ఉన్నప్పుడు కాకుండా ఇలా పొడి చూసారా, నేను ఇలా చేత్తో అంటే చక్కగా మనకి పౌడర్లా అయిపోతుంది. అప్పుడు వరకు లో ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిశనగపప్పు ఇది పక్క తీసి పచ్చిశనగపప్పు మినప్పప్పు ధనియాలు ఆయిల్లో మనము వేపుకోవాలండి. తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ నేను వేపుకున్న పల్లీలు వేసుకున్నాను. మీరు ఫస్టే పచ్చి వేసుకుంటే కనుక ఫస్టే పల్లీలు వేపుకొని తర్వాత శనగపప్పు మినప్పప్పు వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను దీంట్లోకి నేను. ఇలా వేసుకొని కొన్ని ఆవాలు వేస్తున్నాను. ఆవాలు అనేది ఆప్షనల్ అండి. ఆవాలు వేస్తే మరింత టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ మనం పక్కగా తీసేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అదొకటి గుర్తించుకొని మునగాకు కానీ పోపులు కానీ ఏదైనా ప్రతి ఐటము లో ఫ్లేమ్ మీదే మనం వేపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేస్తున్నానండి. ఒక 10 ఎండుమిర్చి అయితే నేను వేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే కనుక ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా పక్క తీసేద్దాం. తర్వాత ఇందులోనే కొంచెం లైట్గా ఆయిల్ ఉంది నాకు. ఒకవేళ లేకపోతే మీరు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని వేపుకోండి. లైట్గా చింతపండు పెంకు తీసుకొని ఈ మాత్రం చింతపండుని అయితే మనము వేపుకోవాలి. చూసారా, ఇలా తీసేసుకోవడమే వెంటనే. ఇవన్నీ బాగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే పోపు దినుసులన్నీ మిక్సీలో వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను, కొంచెం పసుపు వేస్తున్నాను. వేసేసి ఫస్ట్ మిక్సీ పడేసుకోవాలి పోపు అంతా. చూసారు కదా, ఇలాగ కొంచెం కచ్చపచ్చగా మనకి ఇలాగ అయినప్పుడు తర్వాత దీంట్లోకి చల్లారిపోయిన మునగాకు పొడిని కూడా వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మరీ పౌడర్లా ఉండకూడదని మనకి కొంచెం లైట్గా ఆకు తింటున్నప్పుడు తగిలితే చాలా బాగుంటుందండి. తిన్నప్పుడు ఇలాగా చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ఉంటే సరిపోతుంది. ఈ మధ్యలో మీరు ఈ టైంలో టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి, సాల్ట్ అదిని. అంతేనండి, మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఇలాగ 1 టేబుల్ స్పూను కొంచెం అన్నంలో వేసుకొని తింటే మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ మధ్య మునగాకు పొడి అనేది ట్రెండింగ్గా కూడా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.